గుర్రము మీద ఇది గొప్ప వెలుగుతో తేజస్సు ఒక గుర్రం మీద ఉన్నప్పుడు నేను చూస్తా ఉన్నాను. ఒక దూత ఒక బూర ఊదడం నేను చూస్తా ఉన్నాను. దేవుడు నీతిమంతుల పక్షంగా ఉండబోతా ఉన్నాడు. దేవుడు 2024లో దేవుడు ఒక బూర ఊదబోతా ఉన్నాడు. నీతిమంతులు వర్ధిల్లబోతా ఉన్నారు. భక్తిహీనులు నశించబోతా ఉన్నారు. భక్తిహీనుల మీదకి శాపం రాబోతా ఉన్నారు. భక్తిహీనులు ఉన్న చోటున కుప్పకూలిపోబోతా ఉన్నారు. 2024లో మీరు అనేక మంది నడుస్తూ చచ్చే వాళ్ళని మీరు చూడబోతా ఉన్నారు. ఉన్నట్టుండి చచ్చిపోయే వాళ్ళని మీరు చూడబోతా ఉన్నారు. ఏమవుతుందో ఏం జరగబోతుందో అర్థం కాని స్థితిలోకి ఇదిగో కాలము రాబోతా ఉంది. కానీ దేవుడు నీతిమంతుల పక్షముగా, వారి గుణారమ పక్షముగా, వారి కుటుంబ పక్షముగా దేవుడు తన యొక్క కృపను అధికము చేసి నిలిచి ఉన్నాడు. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక దూత వచ్చి బూర ఊదడం నేను చూస్తా ఉన్నాను. ఆకాశ మండలం అంతయు దేవుని మహిమతో నింపబడడం నేను చూస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక అని ఇదిగో వేలాది దూతలు ఆయన నామాన్ని గర్వపరచడం నేను చూస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుడు యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సమాధానము మన మీదికి రావాలి. ఈ సమయంలో ఎవరైతే సమాధానం గుండా వెళ్తారో వారు రక్షించబడతారు. ఎవరైతే దేవునికి దూరముగా ఎడబాటుగా ఉండబోతున్నారో వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత బలముగా రాబోవడం మీరు చూడబోతున్నారు. రానున్న రోజుల్లో దేవుడు కార్యములు నీతిమంతుల పక్షముగా ఉండబోతున్నది. నీతిమంతుల పక్షంలో దేవుడు ఒక బలమైన సైన్యం నిలబెట్టబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నటించేవాడు నటించవచ్చు, త్రాగుబోతులుగా ఉండవచ్చు, అబద్ధికుడుగా ఉండొచ్చు. కానీ వీరందరూ దేవుని తీర్పులోకి రాబోతా ఉన్నారు. వీళ్ళ మీద దేవుడు ఏ మాత్రము కనికరము చూపని విధముగా ఇదిగో ఒక కాలము రాబోతా ఉన్నది. దేవుడు తన యొక్క బూరను ఊదబోతా ఉన్నాడు. దేవుడి యొక్క రాకడకి సిగ్నల్స్ రాబోతున్నవి దేవుడు చూపించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఎంత ఆనందముతో ఇదిగో ఉన్నామని తలుస్తున్నారో అది లోక సంబంధమైన ఆనందము తప్ప ఇదిగో పరలోక సంబంధమైన ఆనందము కాదు. కాబట్టి వారు ఆనందిస్తారు, కానీ కొద్ది దినములైన తర్వాత వారు దుఃఖించబోతా ఉన్నారు. ఆనందము కొచ్చివేయబడబోతా ఉన్నది. ఎవరైతే క్రీస్తు నిమిత్తము దుఃఖించబోతా ఉన్నారో, ఎవరైతే శ్రమల సైతం నిలబడి ఉన్నారో వారు నిజమైన దేవుని యొక్క కృపను బట్టి ఈ భూమి యందును పరలోకమందును వారు ఆనందించబోతా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశంలో వాతావరణంలో మార్పులు రాబోతా ఉన్నాయి. బలమైన మార్పులు రాబోతా ఉన్నాయి. బలమైన కొండలు కదిలించబడబోతా ఉన్నవి. ప్రకృతి అంతా ఏం జరుగుతుందో సైంటిస్టులకు కూడా అర్థం కాని విధముగా మార్పులు రాబోతా ఉన్నవి. దేవుడు తన బూరను ఊదబోతా ఉన్నాడు. అనేకులు అనుకుంటారు ఇది నాశనానికి అనుకుంటారు. అవును, నశించే వారికి నాశనానికి నీతిమంతుడికి ఘనత రాబోతా ఉన్నది. నీతిమంతుడికి దేవుని హస్తముతోడుగా ఉండబోతా ఉన్నది. ఓం రీమా బాబా బాబా బాబా, ఓం రీమా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు కవిని స్వాధీనపరచుకోబోతా ఉన్నారు. గొప్ప వాటిని స్వాధీనపరచుకోబోతా ఉన్నారు. నీతిమంతులు వర్ధిల్లుగా దేవునికి ఇష్టమే ఉన్నది ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు రానున్న కాలంలో గొప్ప యోగ్యత కలిగిన వారిగా జీవించబోతారు. దేవుడిచ్చే ప్రణాళికలో వారు ఉండబోతా ఉన్నారు. వారు వర్ధిల్లబోతా ఉన్నారు. వారు అబ్రహాం వల్ల వర్ధిల్లబోతా ఉన్నారు. వారు అబ్రహాం వల్ల బ్లెస్ అవబోతా ఉన్నారు. దేవుడు వారిని రత్నము వలె ప్రకాశింపచేయబోతా ఉన్నాడు. దేవుడు వారిని ఆయన మహిమతో కప్పుకోబోతా ఉన్నాడు. ఈరోజు బీదవాడుగా ఉండొచ్చు నీతిమంతుడు, రానున్న రోజుల్లో గొప్పవాడుగా మారబోతా ఉన్నాడు. వారి యొక్క సంతానము ఈ దేశాన్ని స్వరించుకునే వారు అవుతారు. హల్లెలూయా. ఈరోజు కష్టాలు నేను బాధలు నేను నువ్వు దుఃఖంలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, కానీ దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు నీతి ఫలముల చేత ఫలించబోతా ఉన్నావు. నువ్వు నీతి ఫలముల చేత వృక్షంగా ఫలించబోతావు. దేవుడు నీ మీదికి ఏ కీడు రానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు బలమైన ప్రాకారాలను కట్టబోతా ఉన్నావు. హల్లెలూయా. ఈ సమయంలో నీ శక్తి సరిపోదు, నీ బలము సరిపోదు, నీ ఆలోచన సరిపోదు. కానీ నువ్వు దేవుని పక్షముగా లోబడి ఉన్నావు, దేవునికి లోబడి ఉన్నావు, ఆయన సాష్టాంగంగా సాగిలపడి ఉన్నావు. రానున్న రోజుల్లో నేను దేవుడు గొప్ప చెప్పతా ఉన్నాను. రానున్న రోజుల్లో నీ పిల్లలు గొప్పగా అవ్వబోతా ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రానున్న రోజుల్లో నీతిమంతుడు చెవులారా మంచి సమాచారం వినబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఓరి మామ కసరో దోషుకుల రమదోషి కసదు లేవరి హాసల దోషమల కాదు. ఎప్పుడున్న జీవితం రానున్న జీవితంలో చాలా వ్యత్యాసంతో ఉండబోతా ఉంది. చాలా వ్యత్యాసములు చూడబోతా ఉన్నాం. నీతిమంతుడికి ఒక ఆశీర్వాదం పొందుకొని సంవత్సర కాలంలో నిలబడాల్సి వచ్చింది, వేచాల్సి వచ్చింది. కానీ రానున్న కాలము వాళ్ళు ఫలించే వాడుగా ఉండబోతా ఉన్నారు. ఎదురు చూచిన వాడు నూతన బలము పొందబోతా ఉన్నారు. హల్లెలూయా. నేను నా కళ్ళారా చూస్తున్నాను గొప్ప సమూహము, దూతల సమూహము దేవాది దేవుని గణపరచడం నేను చూస్తా ఉన్నాను. ఒక తెల్లటి గుర్రము మీద ఒక ప్రకాశిస్తూ ఒక వ్యక్తి రావడం నేను చూస్తా ఉన్నాను. ఆయన నీతి శూరుడై ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షంగా నిలబడే దేవుడుగా ఉన్నాడు. ఆయన తన యొక్క బిడ్డల పక్షముగా ఆయన విషయము నిలబెట్టే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక.